గాలిలో తేమ శాతం పెరిగితే ధ్వని వేగం ఏమవుతుంది? సాధారణంగా తేమ శాతం పెరిగినప్పుడు ధ్వని వేగం కూడా పెరుగుతుంది. సూర్యుడు అస్తమించే ముందు ఆరెంజ్ రెడ్ రంగులో కనబడడానికి కారణం, మనకి సాయంత్రం పూట సూర్యుడు అస్తమించినప్పుడు చూస్తే ఎరుపు రంగులో ఉంటుంది. కారణం ఏంటంటే ఎరుపు వర్ణం తక్కువగా విక్షేపణం చెందుతుంది. చాకలి సోడా రసాయన నామం సోడియం కార్బోనేట్. సీసం ఏ ఖనిజం నుంచి లభిస్తుంది? సీసం అనేది గెలీనా అనే ఖనిజం నుండి లభిస్తుంది. భూమి ఆకర్షణ బలాన్ని దేనితో కనుగొంటారు? గ్రావిటోమీటర్. దంతక్షయం ఏ మూలక లోపం వలన కలుగుతుంది? ఫ్లోరిన్. సాధారణంగా ఫ్లోరిన్ అధికమైనప్పుడు కూడా దంతాలపై ఉండే ఎనామిల్ పొర పోయి దంతక్షయం జరుగుతుంది. ఇది ఎక్కువగా నల్గొండ ప్రాంతాల్లో మనకు బాగా కనిపిస్తుంది. క్షయ వ్యాధికి ఇచ్చే టీకా BCG. చిన్నపిల్లలకి మొదట్లోనే ఇస్తారు ఈ టీకా. చీమలకు అతిథేయ మొక్కకు మధ్య ఉండే సహజీవనం ఏమంటారు? పిపీలిక ప్రియత. సహజీవనం అంటే రెండు జీవులు ఒకదాని అవసరాలను ఒకటి తీర్చుకుంటూ కలిసి జీవించడం. చీమలు మొక్కలకు రక్షణ ఇస్తే చీమలకు కావలసిన ఆహారాన్ని ఆ మొక్కలు అందిస్తాయి. ఏ వ్యాధి సంభవించినప్పుడు కణములో జింకు స్థాయి తగ్గుతుంది? లుకేమియా. తెల్ల రక్త కణాలు క్షీణించి లుకేమియా వ్యాధి సంభవిస్తుంది. రంగులేని క్వార్ట్జ్ గాజును దేని తయారు చేయడానికి వాడతారు అంటే మనకి కటకాలను తయారు చేయడానికి. కటకాలు ఉంటాయి, కుంభాకార కటకం, పుటాకార కటకం. అటువంటి కటకాలు తయారు చేయడానికి వీటిని వాడతారు.